అధ్యక్ష ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవడం మాత్రం చాలా ముఖ్యం అధ్యక్ష. రిజర్వేషన్స్ ఇవ్వాలి లేదా రిజర్వేషన్స్ కావాలి కోరే వాళ్ళు ఉంటారు, ఆలోచించి అమలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అధ్యక్ష. ఇది మానవ ప్రపంచానికి ఈరోజు కొత్త కాదు అధ్యక్ష, ఇదే ముగింపు కూడా కాదు అధ్యక్ష. మన హైదరాబాద్లోనే అంబేద్కర్ కంటే కూడా గౌరవనీయులు అంబేద్కర్ గారి కంటే తొలితరం దళిత నాయకుడు స్వర్గీయ భాగ్యరెడ్డి వర్మ గారు అధ్యక్ష, మన తెలంగాణ జాతిరత్నం. కంబైన్డ్ స్టేట్లో ఉండబట్టి ఆయనకు రావాల్సిన ప్రచారం రాలేదు, కానీ భాగ్యరెడ్డి వర్మ గారు దళితుల రిజర్వేషన్ గురించి ఆనాటి నిజాం రాజు కాలంలో తీసుకున్నటువంటి చొరవ, వారు కట్టిన ఆది హిందూ భవన్ ఇప్పుడు కూడా మన చాదర్గఢ్ దగ్గర ఉంది అధ్యక్ష, హై స్కూల్ కూడా నడుస్తూ ఉంది. వారు నిజాంను ఒప్పించి ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ బల్దియాలో దళితుల కోసం రిజర్వేషన్లు సాధించినటువంటి మహనీయుడు అధ్యక్ష. నేను ఎందుకు చెప్తాను అంటే, స్వాతంత్రానికి ప్రీ ఇండిపెండెన్స్ ఏరాలో కూడా ఈవెన్ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా కొన్ని రిజర్వేషన్లు ఇచ్చింది అధ్యక్ష. ఎప్పుడు రిజర్వేషన్ విధానం వచ్చినా మంచో చెడ్డనో వెనకకు ముందుకు మాట్లాడడం, కొందరు అవుననడం కాదనడం, రకరకాలుగా ఇది జరుగుతూ వస్తూ ఉంది. అందుకే నేను మనవి చేసింది నా తొలి పలుకులలో, 70 సంవత్సరాల స్వతంత్రం గడిచిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా ప్రతిపాదనలు తెప్పించుకొని తన దగ్గర దశాబ్దాలు సంవత్సరాలు పెట్టుకోవటం, గ్రౌండ్ల మీద ఆవేశాలు పెరిగిపోవటం సబబుగా లేదు. డెమోక్రసీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఆ మెచ్యూరిటీ ఎక్స్ప్రెస్ కావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. కాబట్టి వాళ్ళు ముందుకు రావాలని చెప్పినాం. మిత్రులు జీవన్ రెడ్డి గారు, సున్నం రాజయ్య గారి గురించి ముందు చెప్పాలి అధ్యక్ష. వాళ్ళు మాట్లాడితే సామాజిక న్యాయం అంటారు వాళ్ళ పార్టీ, కానీ వారు ఒక అసహనం ప్రదర్శించినారు, వాల్మీకి బోయలను దీనిలో కలపొద్దు అని. అధ్యక్ష 9.08% సెన్సస్ ప్రకారం ట్రైబల్స్ ఉంటే గవర్నమెంట్కి ఉండే డిస్క్రిప్షన్తో వాళ్ళని కలుపుతాం కదా, మళ్ళీ 2 గో ఎందుకు 1 గోలోనే పంపుదాం అని వాళ్ళని కలుపుతామనే ఉద్దేశంతో 10% పెట్టినాం అధ్యక్ష. ఐఎమ్ మేకింగ్ ఇట్ యాంప్లీ క్లియర్. సామాజిక న్యాయమని పొద్దున్న లేస్తే గొంతు చించుకునే వాళ్ళు వాళ్ళని మాత్రం కలపొద్దంటే ఇక్కడ దిక్కనే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు వస్తుంది అధ్యక్ష? పేదరికం ఉన్నప్పుడు, దుర్భరమైన దారిద్ర్యం ఉన్నప్పుడు, సమాజం యొక్క నిరాదరణ గురైనప్పుడు మాకు కొంత ప్రత్యేకంగా చూడాలి అనే మాట వస్తుంది ఆ వర్గాల నుంచి. ఎస్, డెఫినెట్గా కొన్ని వర్గాలు సరే పుణ్యమేవులు కట్టుకున్నది పక్కకు పెడితే, ఆనాటి సమాజం ఆచరించినటువంటి కొన్ని కారణాల వల్ల ఇలా మన దళితులు కావచ్చు, మన గిరిజనులు కావచ్చు, మన బీసీలలో ఉన్నటువంటి అనేక ఎంబీసీ కులాలు, ఇంక ఇతరత్ర వాళ్ళు కావచ్చు, ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోక మాకేదైనా ప్రత్యేకంగా జరగాలి, మా కోసం ఇంట్లో వ్యక్తి కొంచెం బలహీనంగా ఉంటే ఒక టానిక్ ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలి అని కోరుతారు. అది 100కి 100 సమంజసమైన కోరిక అధ్యక్ష, అందులో ఎలాంటి తప్పు కూడా లేదు. 100% దాన్ని నాగరిక సమాజం ఆలోచించాలి, దానికి తగు చర్యలు కూడా తీసుకోవాలి. అప్పుడే సమాజంలో కొంత టైం తీసుకున్నా సరే కొంత సమతుల్యత వస్తుంది, న్యాయం జరుగుతుంది, అది మంచి సమాజంగా ముందుకు పోతుంది. తెలివి కల్ల సమాజం అధ్యక్ష, చర్చల ద్వారా, ఆలోచనలు, ఐడియాస్, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా, అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా చేసుకుంటారు. అనాగరిక సమాజం కొట్టుకొని చంపుకొని రకరకాల పద్ధతుల్లో హింసకు గురై అప్పుడు తేటపడి చేసుకుంటారు. మనకున్న మెచ్యూరిటీని బట్టి, మనకున్న దీన్ని బట్టి మిత్రులు జీవన్ రెడ్డి గారు చెప్పిన 2-3 పాయింట్స్ నేను విన్నా అధ్యక్ష. ఆయన 10 రికమెండ్ చేస్తే మీరు 12 పెట్టినరు, 9.08 మీరు 10 పెట్టినరు, ఇటువంటి మాటలు వారు మాట్లాడినారు. కరెక్ట్, వారికి తప్పలేదు, వారికి వచ్చిన డౌట్ రావాల్సిందే కూడా అధ్యక్ష. రకరకాల ఫిగర్స్ ఉన్నవి, పేదరికం లెవెల్స్ ఉన్నవి. గవర్నమెంట్ హ్యాజ్ ఆల్ డిస్క్రిషన్, నాట్ లెస్ దెన్ 10% పరిగణించి గవర్నమెంట్ హ్యాజ్ ఆల్ పవర్స్ టు డిటర్మైన్ ద ఫిగర్. ఆ స్పిరిట్తో తీసుకున్నాం. మళ్ళా దీనికి ఇబ్బంది ఉండకూడదని. రెండవది, నేను మిత్రులు జీవన్ రెడ్డి గారికి కానీ వారు చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకొని తమ ద్వారా గౌరవ సభ్యులకు కానీ తెలియజేసే విషయం ఒకటి ఏంటంటే, 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించడానికి కానీ లేదా ప్రెసిడెంట్ అసెంట్, రాష్ట్రపతి గారి ఆమోద ముద్రం కోసం కానీ పంపించే బిల్లులు యథాతథంగా పాస్ కావు అధ్యక్ష. డెఫినెట్గా
అక్కడ హోమ్ డిపార్ట్మెంట్కి పోతుంది ముందు ఇది. ఆ నుంచి విధిగా 100% లా డిపార్ట్మెంట్ స్క్రూటనీకి పంపిస్తారు. అవసరమైన పక్షంలో భారత అటార్నీ జనరల్ గారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. దిస్ హ్యాస్ టు అండర్గో ఆల్ ద ఎక్సర్సైజ్. ఈ ఛానల్స్ నుంచి మనం పంపించే ఈ బిల్లు పోవాల్సిందే. అది ఎప్పుడు ఏ రాష్ట్రం నుంచి ఏ సందర్భంలో ఏ బిల్లు పోయినా అనివార్యంగా ఈ స్క్రూటనీకి గురి కావాల్సిందే. ఆ సందర్భంలో డెఫినెట్గా కొన్ని అవసరమైనటువంటి ప్రతిపాదనలు, కొన్ని మార్పు చేర్పులు వాళ్ళు సూచిస్తారు అధ్యక్ష. నాకుండే పరిజ్ఞానం మేరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం ఇట్లాంటి బిల్లులు పంపించినా యాజ్ ఇట్ ఈజ్గా మక్కి ఒప్పుకోరు అధ్యక్ష. కొన్ని అడిషన్సో కొన్ని డిలిషన్సో మంచో చెడ్డనో చేస్తూ ఉంటారు. ఇది హిస్టరీలో ఉన్నటువంటి విషయం, ప్రాక్టీస్లో ఉన్నటువంటి విషయం. ఒకటి ప్రజలలో ఒక రకమైనటువంటి జీవన్ రెడ్డి గారు అన్నారు వారే తొందరగా చేయాల్సి ఉండే, సరే కొన్ని కారణాలు స్టడీ చేయటం అదంతా ఉండటం, ఆ క్వాంటిఫైయబుల్ డాటా కలెక్ట్ చేయటం, సాటిస్ఫైయింగ్ డాటా చేయటం, దాన్ని ఇంపెక్కబుల్గా మార్చటం, అవన్నీ చేసే ప్రక్రియలో ఇట్ హ్యాస్ టేకెన్ టైం. గతంలో సచార్ కమిటీలో పనిచేసిన వాళ్ళని పెట్టుకున్నాం, కుందు కమిటీలో పనిచేసిన వాళ్ళని పెట్టుకున్నాం, అనేక మందిని సంప్రదింపులు జరిపినాం. అవన్నీ జరిపిన తర్వాతనే చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అన్ని పార్టీలలో ఒక ఏకాభిప్రాయం వచ్చింది. గిరిజనులకు సంబంధించి రాజ్యాంగబద్ధత ఉంది. మన రాష్ట్రం విడిపోయిన దరిమిలా 6 నుంచి 9.08%కు పెరిగింది కాబట్టి దానికి ఇబ్బంది లేదు, దాన్ని ఖచ్చితంగా ముందు పోదని చెప్పి అందరు కూడా ఏకాభిప్రాయం చెప్పినట్టుగా నేను విన్నా అధ్యక్ష. ఇక్కడ కానీ చాంబర్లో కూర్చున్నప్పుడు కానీ మిత్రులు జీవన్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పినారు. దానిలో ఇబ్బంది లేదు. సరిగా ముస్లింలకు రిజర్వేషన్ ఇయ్యన్నా వద్దా అనే దాని మీద నేను ఒక మాట ఈరోజు అంటున్నా అధ్యక్ష. ఎందుకు ఇయ్యకూడదు అధ్యక్ష? ఆయన పాపం చేసిందా? దేశంలో 1/5 పాపులేషన్ అన్నారు ఈరోజు. లార్జెస్ట్ ముస్లిం కమ్యూనిటీ ఎక్కడుందిరా అంటే ఇండియాలో ఉంది ఈరోజు. సోకాల్డ్ ఇస్లామిక్ కంట్రీస్లో లేనంత పెద్ద జనాభా భారతదేశంలో ఉంది. అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ దే ఆర్ బీయింగ్ ముస్లిం, వై షుడ్ ది కంట్రీ డినై రిజర్వేషన్ టు దెమ్ ఇఫ్ దేర్ ఇస్ పావర్టీ? ఒకవేళ పేదరికం ఉంటే ఎందుకు ఇవ్వకూడదు అధ్యక్ష? ముస్లింలు ట్యాక్స్ కడతలేరా? ముస్లింలు ఈ దేశంలో పౌరులు గారా? ముస్లింలు ఈ దేశ సభ్యులు గారా? ఎందుకు ఇవ్వకూడదు నాకు అర్థం కాదు. ఇది ఒక వితండవాదం పెట్టి కొన్ని పార్టీలు కేవలం మత పిచ్చి పెట్టుకొని ఒక మతం పేరు మీద ఒక వర్గానికి వాళ్ళు తినకపోయినా సరే, ఉపాసం ఉన్నా సరే, వాళ్ళు చచ్చిపోయినా సరే మనం పట్టించుకోవద్దనే పద్ధతిలో మాట్లాడడం అదొక వితండవాదం అవుతుంది, కంజెషన్ అవుతుంది తప్ప కరెక్ట్ కాదు. లేర్ సభలో కానీ మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు, ఎస్ మీరు 107 సభలలో నేను చెప్పినారు. ఎస్, దిస్ వాస్ ది ఐటమ్ పుట్ ఫోర్త్ బిఫోర్ ద పీపుల్ త్రూ అవర్ ఎలక్షన్ మేనిఫెస్టో యాజ్ ఎలక్షన్ ఎజెండా అండ్ ఇట్ వాజ్ ఎండార్స్డ్ బై ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. అది నేను చెప్పిన అధ్యక్ష. మేము 1070 సభలలో మాట్లాడినా ఆయన చెప్పినాడు, నువ్వు 70 కాకపోతే 2070 మాట్లాడచ్చు. నీ ఎజెండా నీకుండొచ్చు, నా ఎజెండా నాకుండొచ్చు. నా ఎజెండా మేరకు నేను పెడుతున్నా ఈరోజు. ఎస్, తీసుకెళ్లి కేంద్రం ముందు పెడతాం. కేంద్రానికి విజ్ఞత ఉంటుందా ఉండదా, ముందుకు వస్తారా రారా, లెట్ విజ్డమ్ ప్రివేల్. తప్పకుండా రాష్ట్రాలు అడుగుతాయి. రేపు జీవన్ రెడ్డి గారిని నేను మీకు గ్యారంటీగా చెప్తున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బెగ్, ఐఎమ్ గోయింగ్ టు ఫైట్. డెఫినెట్గా రాష్ట్రాల హక్కులండి ఇవి. రాష్ట్రాల్లో ఉండే కంపోజిషన్, రాష్ట్రాల్లో ఉండే ప్రజల యొక్క ఎమోషన్స్ని తీసుకెళ్లి పెడతాం, పెట్టవలసిన చోట పెడతాం. ఇస్తారా ఇయరా నిలదీసి అడుగుతాం. ఒక నీతి ఆయోగ్ సభలో కాదు, ప్రధానమంత్రి ముందుకు రాకపోతే, కేంద్రం ముందుకు రాకపోతే ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఆన్ రికార్డ్. లోక్ సభలో కూడా పెద్ద గలబా చేస్తాం, ఖచ్చితంగా హైలైట్ చేస్తాం, దేశం దృష్టి తీసుకొని పోతాం. ఎవరి నీతి ఏంది, ఎవరి పద్ధతి ఏంది, దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తప్పకుండా అందరి నీతి కూడా బయటకు వస్తుంది. దాని మీద సమాజం కూడా ఆలోచన చేస్తుంది. ఇంకో మాట కూడా నేను ఇక్కడ మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఇట్లాంటి విషయాలు అంత సులభంగా మనం ఢిల్లీకి పోయి స్వీట్గా మాట్లాడి ఇట్లా రిజల్యూషన్ తీసుకుపోయి ఇయ్యంగానే తీసుకపో బాబు అని తెల్లారి ఇట్లా ఇస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తలేను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కోసం బయలుదేరినాడు కూడా కారు చీకటి అధ్యక్ష, చిమ్మని చీకటి, ఎవరు లేరు. తమరికి తెలుసు అందరికంటే ఎక్కువ. ఎవరికి నమ్మకం లేదు ఈ ప్రపంచంలో ఇది జరుగుతుందనే మాట. 100% ఒక మొండి ధైర్యంతో పిడికెడు మందిమే అధ్యక్ష, నాతో పాటు తమరున్నారు, మనం బయలుదేరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభా నాయకుడికి నేను మాట్లాడేటువంటి కథ మళ్ళీ మనమే చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కొన్ని జటిలంగానే అనిపిస్తాయి, చాలా జటిలం అనిపిస్తాయి. కానీ చేయవలసిన పద్ధతితో, ఆ ధృతితో ఉధృతితో చేస్తే 100% అవి సాధ్యపడతాయి. ఇంపాసిబుల్ అనేది లేనే లేదు. ఇట్ మే టేక్ టైం. ఒకటే రోజులు అయిపోద్దని, ఎల్లుండి అయిపోద్దని నేను కూడా అంటలేను అధ్యక్ష. కాకపోతే మాట ఇచ్చినాం కాబట్టి ప్రజలకు, ఎస్ మన పోర్షన్ మనం కంప్లీట్ చేసి ఏ కేంద్రాన్ని అడగానో ఖచ్చితంగా అడగాల్సిందే. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా ఏం సంగతో తేలుతుంది. నేను ఆశాభావంగా ఉన్న అధ్యక్ష. మన అవసరం ఒక రకంగా ఉండొచ్చు,
మనం రేపు బీసీలకు కూడా పెంచుకోవాలనుకుంటున్నాం, రేపు ఎస్సీలకు 1% పెంచుకోవాలనుకుంటున్నాం. సరే, దానికి రిపోర్ట్ తీసుకొని అది కూడా ఇదే శాసనసభలో చర్చ పెడతాం. అక్కడ కేంద్రంలో కూడా ఈరోజు భిన్నమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి హర్యానాలో అధ్యక్ష జాట్లు ఉద్యమం చేసినారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు మా హక్కు మాకు రావాలని చెప్పి. ఢిల్లీ సిటీకి నీళ్లు బంద్ అయినాయి అధ్యక్ష. దేశ రాజధానికి సగం సిటీకి నీళ్లు రాలే, 2 days మంచి నీళ్లు బంద్ అయినాయి. వాళ్ళు ఢిల్లీకి వచ్చే పైప్ లైన్లు పగలగొడితే దేర్ ఇస్ ఎ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే పద్ధతిలో గుజ్జర్లు రాజస్థాన్లో మొత్తం రైలు పట్టాలు తీసి పడేసిన అధ్యక్ష. మమ్మల్ని చూడరా, మేము ఎంత హరిసినా సచ్చినా మమ్మల్ని పడుచుకోరా అని చెప్పి పట్టాలు తీసి పడేస్తే 15 రోజులు మొత్తం ట్రైన్స్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు రాజస్థాన్ గవర్నమెంట్ కూడా 68% రిజర్వేషన్ మా స్టేట్లో చేసే అవసరం ఉంది అని ప్రతిపాదనలు తీసుకొని వచ్చి చట్టం పాస్ చేసి కేంద్రం దగ్గర పెట్టినారు. అది కూడా కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. కేంద్రం పాలిస్తున్నటువంటి ఏ పార్టీ అయితే బీజేపీ ఉందో అదే పార్టీ ప్రభుత్వాలు పాలించే గుజరాత్లో హార్దిక్ పటేల్ అనే యువకుడు చాలా భయంకరమైన ఉద్యమం పటేళ్లకు రిజర్వేషన్ కావాలని కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ రాష్ట్రాలు ప్రతిపాదనలు పెడతా ఉన్నాయి. కాబట్టి నేను అనుకుంటా ఉన్నా, ఆ రోజు నేను తెలంగాణకు బయలుదేరినాడు కూడా చాలా మంది నన్ను అవమానపరిచినారు అధ్యక్ష. హెక్కిలు చేసినారు, నవ్వినారు, చాలా చాలా అవమానాలు చేసినారు. కానీ నవ్విన నాపచేనే పండి తెలంగాణ రాష్ట్రమైంది. ఇవాళ ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే అపశబ్దాలు మాట్లాడుతున్నారో, బహుశా వాళ్ళ మాటలు అబద్ధమై నా మాట నిజం కావచ్చు. భగవంతుడు అనుకూలిస్తే, ఆ ప్రజల అదృష్టం బాగుంటే వాళ్ళతో పాటు ఇతర రాష్ట్రాల డిమాండ్లతో పాటు మనవి కూడా రావచ్చు. అధ్యక్ష, నేను అంతిమంగా చెప్పేది ఒకటే, చిన్న చిన్న ఏమైనా ఉంటే సవరణలు చేసుకుంటాం, పెద్ద ఇష్యూ కాదు. జీవన్ రెడ్డి గారు దాని మీద పెద్ద అభ్యంతరాలు మాకు కూడా లేవు, బేసిజాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ బిల్లును సపోర్ట్ చేసింది, మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిగతా పార్టీలు సునం రాజయ్య గారు కూడా మద్దతు తెలియజేశారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పాషా ఖాద్రి గారు అప్పుడు వెనకట సలావుద్దీన్ ఓవైసీ గారి తండ్రి ఉన్న కాలం నుంచి आज तक जब से लेके आज तक कैसा मजलिस में इसके लिए लड़ते आ रही है, आपने सारी तारीख बता दिया. मैं सुन रहा था अंदर बैठ के मेरे चैम्बर में, आपने भी इसका तायीद किया, खैर मकदम किया. मैं आपका भी शुक्रिया अदा करता हूं. అయితే అధ్యక్ష, నాది ఒకటే రిక్వెస్ట్, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలైతే బాధితులున్నారో, ఏ వర్గాలైతే ప్రభుత్వం యొక్క, మన శాసనసభ యొక్క, మనందరి యొక్క విజ్ఞత యొక్క సహాయాన్ని వాళ్ళు కోరుతున్నారో, ఎవరైతే పేదరికంతో మగ్గిపోతున్నారో, మనము బేసిజాలకు పోకుండా దాన్ని పాస్ చేసుకొని ముందు పోదామని చెప్పి నేను కోరుతా ఉన్నా. మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కొన్ని విషయాలలో కొంతమందికి అపనమ్మకాలు ఉండేటువంటి విషయాలు ఉంటాయి అధ్యక్ష. చాలా సందేహాలు చెప్పినారు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇతర మిత్రులు మాకు కూడా కొన్ని చెప్పినారు. ఇదే శాసనసభలో అధ్యక్ష, మేము 1-2 yearsలో పవర్ బాగా చేస్తాం, ప్రొడక్షన్లో తీసుకొస్తాం, ఇంకో 4000 మెగావాట్ల పవర్ యాడ్ చేస్తామంటే జానారెడ్డి గారు చెప్పినట్టు జరిగితే అద్భుతం అని చెప్పి, మరి ఇప్పుడు జరిగింది. మరి అది అద్భుతం ఏందో వారే చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు హైయెస్ట్ లోడ్ అధ్యక్ష, కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు 9100 మెగావాట్లు వస్తే 9350 మెగావాట్ల లోడ్ వస్తే కూడా సస్టైన్ చేసి ఇవ్వగలిగినాం. భగవంతుని దయ వల్ల ఆ సమస్య నుంచి బయట పడ్డామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా దేశంలో ఎక్కడ కూడా పరిపాలన సంస్కరణ చాలా అద్భుతమైనటువంటి జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా చాలా మందికి అపనమ్మకం ఉండే అధ్యక్ష. చాలా 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 తేలికగా బ్రహ్మాండంగా దాన్ని చేసుకోగలిగినాం విజయవంతంగా. అది బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయింది. బ్రహ్మాండంగా ఇప్పుడు ఆ జిల్లాలు, మండలాలని ఫంక్షన్ అవుతా ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి సిబ్బంది, మంచి చెడ్డ భవన నిర్మాణం శ్రీకారం చుట్టాం. అది కూడా జరిపోతా ఉంది అధ్యక్ష. నన్నే చాలా మంది బెదిరించినారు అధ్యక్ష, మీరు ఇన్ని జిల్లాలు ఒకసారి ఎట్లా చేస్తారండి, కొంత పద్ధతికి పోదాం, కొంత ఫేజ్డ్గా పోదాం అని చెప్పినారు. కానీ అది కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలిగినాం. నేను విశ్వాసం నాకుంది, విజ్డమ్ ప్రివేల్ అయిద్దని అనుకుంటా ఉన్నా. చాలా మంది ఇతర ముఖ్యమంత్రులతో నేను మాట్లాడదామని అనుకుంటా ఉన్నా. వాళ్ళ సహకారం కూడా తీసుకొని డెఫినెట్గా ఈ రిజర్వేషన్ల విషయం కూడా విజయం సాధిస్తామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా 50% వరకే ఖచ్చితంగా ఉండాలని చెప్పలేదు అధ్యక్ష. 50% దాటవద్దని మేము చెప్తూ ఉన్నాం. కానీ అంత అవసరం ఉన్న చోట, ప్రత్యేక పరిస్థితులు ఉన్న చోట దాన్ని క్వాంటిఫై చేయగలిగితే, దాన్ని జస్టిఫై చేయగలిగితే 50% కన్నా ఎక్కువ అధికంగా ఉండవచ్చని చెప్పినారు. అదే పద్ధతిలో ఈరోజు దేశంలో 50%కి మించి ఒక 5-6 రాష్ట్రాలలో రిజర్వేషన్ ఎక్కువగా అమలు జరుగుతూ ఉంది. ఫైనల్గా జీవన్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, వారు లాయర్ కాబట్టి నేను రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ మీరు బిల్లును సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను అనుకుంటున్నది, నా భావన మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఈరోజు తమిళనాడు ప్రభుత్వం ఏం తీసుకుపోయిందో ఎగ్జాక్ట్గా మనం అదే తీసుకొని పోతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కెన్ నాట్ డినై ఇట్
అండర్ సమ్ ప్రిటెక్స్ట్. ఒకవేళ వాళ్ళు డినే చేస్తే ఖచ్చితంగా మనం వీ విల్ గో అండ్ ల్యాండ్ ఇన్ ద సుప్రీంకోర్టు విల్ టేకప్ అవర్ కేస్. ఎందుకంటే తమిళనాడులో 32 సంవత్సరాల నుంచి ఒక పక్క అలో చేసినాం. మీ జడ్జిమెంట్ మీరు 92, 93లో ఇచ్చినా ఈ రోజు వరకు కూడా అమలు చేస్తూ ఉన్నావు. ఇలా 2017 2 దశాబ్దాలు దాటిపోయింది. ఒక రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో నువ్వు 69% రిజర్వేషన్ అమలు చేస్తూ నేను కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో నా కాంపోజిషన్ మారితే నాకు ఎట్లా డినై చేస్తావు అనే ప్రిటెక్స్తోని యూ గివ్ ఏ డైరెక్షన్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి సుప్రీంకోర్టు పోతాం. డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా న్యాయం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కేసు విషయంలో తమిళనాడు కేసు విషయంలో కూడా వేగం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కన్సెన్సస్ డెవలప్ అవుతుంది. ఒత్తిడి వచ్చినప్పుడే జాతీయ స్థాయిలో మనకు తెలియంది కాదు, చర్చకు వస్తుంది. కన్సెన్సస్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ దేశంలో. ఆ ప్రక్రియ చేస్తేనే వస్తుంది. కానీ త్రూగా పోయి చక్కగా వస్తే నాకు కూడా ఆశ లేదు. వీ హ్యావ్ టు ఫైట్. ఇలా పోయినాం, ఇలా బిల్లు పాస్ చేసుకొని పోతాం. ఎస్, మీరేమైనా ఉంటే చెప్పండి, అందరం కలిసి పోదాం. అవసరం అనుకుంటే ఆల్ పార్టీ డెలిగేషన్ పోదాం, కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం. మన రాష్ట్రంలో ఉండే ఈ గిరిజనులకు కానీ ఈ వెనుకబడ్డ ముస్లిం ప్రజలకు కానీ లాభం జరిగే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి దయచేసి ఇంకో 2 బిల్స్ కూడా మనం పాస్ చేయాల్సిన అవసరం ఉంది. కౌన్సిల్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా బిల్లు నేనే ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చర్చ చేసినారు, ఏమన్నట్టు క్లారిఫికేషన్స్ అడగండి. నేను యాంపుల్గా చెప్పినా నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఆ విధంగా బిల్లును యునానిమస్గా పాస్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. భట్టి గారు ఎవరు అడుగు? జగన్ రెడ్డి గారు.